ఒక్క ఇజ్రాయెల్ సంగతి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇరాన్నే కాదు 57 దేశాలు తనను దెబ్బతీయడానికి చూసింది. ఇజ్రాయెల్ అనేటటువంటిది భూమి మీద లేకుండా చెయ్యాలన్నటువంటి ప్రయత్నం గత 50 ఏళ్ళ నుండి జరుగుతూనే ఉంది. ఏ దేశానికైనా పొరుగునున్నటువంటి వాళ్ళతో మిత్రుత్వం చేస్తారు. ఇజ్రాయెల్ అట్లాంటి ప్రయత్నమే చేస్తుంది. కానీ మిత్రుల్ని శత్రువులుగా మార్చే దుర్మార్గం. ఫర్ ఎగ్జాంపుల్, మన చుట్టూ ఉన్న మిత్రుల్ని శత్రువుగా మార్చే ప్రయత్నం చైనా చేస్తుంటే మనం మాత్రం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవట్లా. అట్లా చేసుకుంటూ వాళ్ళతో మేనేజ్ చేసుకుంటూ నడుస్తుంది. ఇవాళ లెబనాను, యెమెను, పాలస్తీనాను, సిరియాను, ఇరాక్కు వాటిట్ల ద్వారా ఏదో చెయ్యాలనుకున్నటువంటి ఇజ్రాయెల్ వ్యవహారంలో, అంటే ఇరాన్ వ్యవహారంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తల ఒగ్గే రకం కాదు, తల వంచుకుపోయే రకం కాదు, తల తీసే రకం, తాట తీసే రకం. శత్రువుని ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి మట్టు పెట్టగలిగినటువంటి శక్తివంతమైన దేశం. అలాంటి దేశాన్ని ఈ రోజున దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నం ఓ రకంగా చెప్పాలంటే సూర్యుడి మీద ఉమ్మేసినటువంటి తరహా. ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.